ఫైనలీ మురుదేశ్వర్ టెంపుల్ కూడా వచ్చేసినాం. టెంపుల్ వాపే లేలో థ్యాంక్ యూ. తెలుగులో ఎక్కువ ఉన్నారు. అరే ఇదంతా కట్టేసి రే. బేసిక్గా మనం భూకైలాస్ వచ్చినామంటే ఆ శివుడి కింద ఇదంతా సెటప్ చేసారు కేవ్ లాగా. సో ఇక్కడ ఇవన్నీ మూర్తిలు పెట్టారు. ప్రాపర్ రామాయణం ఉన్నట్టు నాకు తెలిసి. రామాయణమేనా ఏమో భయ. భూకైలాస్ తెలియదు భయ ఇంగ్లీష్. సో డైరెక్ట్ అందుకే ఇంగ్లీష్లో చెప్తావు, తెలుగులోకి అర్థం కాలేదు మరి నువ్వు ఏం చెప్పినావు. అంతేనా? సో బేసిక్గా ఇది రామాయణ మహాభారతం ఏదో కూడా తెలియదు మనకి. అదే అంటారు మనకి ఏదో తెలియదు. షూట్ అయితే చేస్తున్నాం. చాలా బాగుంది కానీ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫన్ ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ మూర్తిలు స్టాచ్యూస్ ఉన్నాయి కదా. సో కొంచెం నీట్గా మంచిగా ఉన్నాయి. ఏడు కాడ బ్రో ఏమో ఇస్తురు బ్రో ఆడ ఎవరైనా కురుక్షేత్రమా. సో ఫైనలీ దర్శనం కూడా అయిపోయింది మనది. అండ్ ఈ పోస్టర్ కోసం మనం వచ్చింది బేసిక్గా. చలో ఇక పార్కింగ్కి లొలి పెడుతున్నాడు. సో తీసేద్దాం ఇక అన్నాడు. సో ఫైనలీ మనం మురుదేశ్వర్ నుంచి గోకర్ణ పోతున్నాం. ఇది మా పరిస్థితి. ఇంత స్పీడ్ వైపర్ వేసినా సరే ముంగట ఏం కనిపిస్తలే అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఏమంటారు ఈ రెయినీ సీజన్లో రావడం ఇస్ రిస్కీ అనుకోవచ్చు. సో ఏమో చూడాలి. ఇక ప్రశాంతంగా మెల్లగా వెళ్ళిపోతాం. చూడండి 50 అంతకుమించి పోతలేదు బండి. అర్థం చేసుకోవచ్చు. మనమైతే ఆల్మోస్ట్ గోకర్ణకి అయితే వచ్చేసినాం. టైం 1:30 అవుతుంది. సో బేసిక్గా అందరు చాలామంది మెయిన్ బీచెస్కి వెళ్తారు. సో అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం మేము లోపలికి వచ్చేసినాము. మ్యాప్ ఏం పెట్టుకోలేదు. సో ఆల్రెడీ ప్రీవియస్గా మా వాళ్ళు వచ్చారు. సో తీసుకెళ్ళిపోతారు అలా ముంగట. వాళ్ళని ఫాలో అవుతున్నాం మనం. మ్యాక్సిమం అక్కడ క్రౌడే ఉండదు అని చెప్పేసి అన్నారు. ఓ షెట్ ఇది సడన్గా అయిపోయారు. ఓహో కార్ కోసమా. ఇదే పర్సన్ ఉంది. ఒక కార్ వస్తే ఇంకో కార్ ఆగాల్సిందే. ఇంకా ఆప్షన్ లేదు. ఒకటే కార్ అంత స్పేస్ ఉంది. గోవా రిజిస్ట్రేషన్. చలో ఇక మనం కూడా వెళ్ళిపోదాం. డైరెక్ట్ బీచ్లో కలుసుకుందాం. ఇక ఇంతసేపు ట్రావెల్ చేసిన ఈ గల్లీలలో ఈ వ్యూ కోసం భయ ముంగడ కనిపిస్తుంది మీకు ఇక్కడ బీచ్. ఇక్కడ పార్కింగ్ వేసేసి దాని తర్వాత మనం డైరెక్ట్ అటాక్ చేద్దాం. క్రేజీ. సో ఇక్కడికి వచ్చినాం కదా మనము. చెప్పినా కదా ఆల్మోస్ట్ ఎవ్వడు లేడు ఇక్కడ ఈ బీచ్లో. కానీ ఎంత స్కేరీ ఉందంటే ఒక చూసుకోవచ్చు. ఆ వేవ్స్ చూడండి. ఇంకొక 1-2 hours తర్వాత వాటర్ ఇక్కడ దాకా వరకు వచ్చేస్తాయంట. ఇక్కడ దాకా వరకు అసలు లోపలికి కూడా అలౌ చేయనట్లేదు లోకల్స్. ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు మీరు. లోకల్స్ లేకుండా అయితే అసలే పోకండి. మీరు ఆ రిస్కులు కూడా చేయకండి అని అంటారు. మొత్తం వర్షం పడుతుంది ఏడికాడ. తడుస్తలే వస్తున్నా. చలో జస్ట్ ఇప్పుడే అన్నా కదా మీతోటి. ఆ వాటర్ చూడండి ఈడి దాకా వచ్చి హిట్ చేసినాయి అంటే అర్థం చేసుకోండి. సో లాస్ట్ టైం మా ఫ్రెండ్ వచ్చినప్పుడు 150 మీటర్స్లో అక్కడ ఆడుకుండంట. వాటర్ అక్కడ దాకా వరకు వచ్చిండేనంట. అక్కడ ఉండేనంట. సో ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది. వేవ్ చూడండి బ్రో. షట్ ఫుల్. అసలు కెమెరా అసలు జస్టిస్ చేయట్లేదు. సీరియస్ చెప్తున్నా.
లైవ్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ భయం వేరే లెక్క ఉంటుంది భయ. షెట్ 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 షెట్. ఒక బిల్డింగ్ మీదకి ఎక్కినాము. అయ్యో 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 ఎగిరిపోతుంది. వేవ్స్ చూడండి ఇక్కడ దాకా వచ్చినాయి. 1.5 hours అయితే ఇదంతా ఇక్కడి వరకు వస్తాయంట. మరి ఎట్లుంటారో ఏం కథనో తెలియదు కానీ మనం చలో ఇక సేఫ్ లేదు ఇక్కడ నిల్చుందాం ఇక. సో గోకర్ణ నుంచి డైరెక్ట్ మనం గోవాకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. టైం ఆల్మోస్ట్ 4-6 అవుతుందో. నైస్. సో ఈవినింగ్ 4-6 అవుతుంది. సో ఈ నుంచి గోవా మ్యాక్సిమం ఒక 150 kilometers ఉంది. సో ఈ 150 kilometers మ్యాక్సిమం ఒక 3.5 hours పడుతుంది సైడ్. సో డైరెక్ట్ అక్కడ మీరు 3.5 hours పడుతుంది. అమ్మో ఈ తాత చూడు సైకో తాతనా మన ఎవరైనా సరే అమ్మో. సో ఇప్పుడు ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి ఇంకొక 30-40 kilometers తర్వాత. ఇదంతా కొండలు దాటుకొని పోతేనే మనం గోవాకి పోతాం. సో ఘాట్ సెక్షన్లో కలుసుకుందాం. ఇక చూపిస్తాం మీకు ఘాట్స్ ఎట్లుంటాయి గోవాది ఎట్లా. కిలోమీటర్స్ అన్నా కానీ జస్ట్ ఒక 2-3 kilometers లాగా వచ్చేసింది దాటి చూపి అక్కడ. ఇప్పుడైతే ఘాట్ స్టార్ట్ అయినాము. మినిమల్గా ఉంది ఇప్పుడైతే ప్రెసెంట్. పోన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తయారైపోతుంది ఇక. మ్యాప్ చెప్పి ఇప్పుడే జస్ట్ ఒకటే నిమిషం అయింది ఫోన్ పక్కకు పెట్టి. ఇప్పుడే వర్షం చూసారు ఎట్లయితే ఘాట్ సెక్షన్లో వర్షం పిచ్చి పిచ్చిగా ఉంటుంది రోజుకి. ఇప్పటికైతే ప్రెజెంట్ స్ట్రైట్ రోడ్స్ ఉన్నాయి. అది తెలిసి ఇంకో 10 minutesలో మళ్ళీ ఇంకో కారు రాస్తుంది. అసలు ఏం అనిపించలేదు భయ్యా. ఈ ఆవులు కూడా ఇంకా డేంజర్గా ఉన్నాయి రోడ్ల మీద. ఏమో కదా. బేసిక్గా నేను ఈ రోడ్లో నుంచి ఎప్పుడు రాలేదు గోవాకి. సో ఇక్కడ తవ్వి పడేసి మంచిగా టన్నల్ చేసేసారు. 2 టన్నల్ చేసారు. ఎంత దూరం ఉంది అనేది చూద్దాము. ఇంకా వర్క్ నడుస్తున్నట్టుంది. ఆడ కాషన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.
చూపిస్తావా? ఓకే, వర్క్ అయితే నడుస్తుంది, నాకు తెలిసి పైన నడుస్తుంది ఏదో. చిన్ననే ఉంది. అరే ఇంకో టన్నల్ కూడా ఉంది గ్యాప్లా. పర్లేదు, లైట్స్ ఉన్నాయి. పూణేలో కూడా లైట్స్ ఉంటాయి మీకు, కానీ పర్లేదు. ఇది కూడా చిన్నది ఇంకోటి ఉంది టనల్. పర్లేదు, చాలా సేవ్ చేసినట్టున్నాం నాకు తెలిసి తిరుగుడు. వావ్, ఫైనలీ ఘాట్ సెక్షన్ కూడా చేసినాం. ఇంకా 95-100 కిలోమీటర్లు ఉంది మనకైతే డెస్టినేషన్. సో ఘాట్ సెక్షన్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. మన ఇంకో పోలో కాప్స్ పట్టుకురు. మనకు కూడా ఆల్రెడీ ఒక టికెట్ ఎగిరింది టింట్ది. సో మీకు అందుకే చెప్తా, అందరు టింట్ వేయించుకుంటే ఏమన్నారా అన్న అంటే, ఏమన్నారా ఎందుకు, పట్టుకుంటారు వేస్తూనే ఉంటారు. సో అన్ని వీడియోలలో చూపించలేను కదా, సో పట్టుకున్న ప్రతిసారి ఇప్పుడు చూపిస్తా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా. సో ఇప్పుడైతే పట్టుకోరు. 500 చాలా వేసారు, లైట్ తీసుకోమన్నారు. అన్న సైడ్ పోతలేడు పోలీసులు. ఇంకా ఎగ్జాస్ట్ కోసం వేయలేదు, మోడిఫికేషన్ కోసం వేయాలి. ఆ పోలీసు వాడు అంటేనే ఉండదు, హెడ్ ల్యాంప్స్ కు దాల్తూ 500 రూపాయలు 1000 రూపీస్ అంటాను. నేను అన్న సార్ హెడ్ ల్యాంప్స్ ఏం కాలేదు, నేను ట్రావెలింగ్ చేస్తా అని చెప్పిన. ఇంకా ఏదో స్టోరీ చెప్పి యూట్యూబ్ అది ఇది అని చెప్తే ఇక వదిలేసినమ్మా. వాడు చూసినా వాడు బొమ్మన్నాడు, లారీ వాడు. ఆ నాన్నవాడు ఒకటే దాని వెనకాలనే పెట్టింది కమ్ముగాడు. అమ్మ తోడు క్రేజీ ఘాట్ ఉంటుంది ఇదంతా. మొత్తం చెట్లు, గ్రీన్. ఇగో ఈ జూలైలో వస్తే ఇదో బెనిఫిట్, మంచిగా ఫుల్ గ్రీనరీ, చిల్లు ఉంటుంది. అట్లనే చిల్లులు కూడా అవుతుంటాయి అప్పుడు. గోవాలకి ఎంటర్ కూడా అయిపోయినాం. సిటీస్లో ఉన్నాం అనుకో, ఇంకా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం. సారీ, సో మ్యాక్సిమం సిటీ లోపలికి ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో వెళ్ళిపోతాం. సో కేబుల్ బ్రిడ్జ్, గోవాది ఇది, మనది కాదు. గోవా కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది. మన సహా హైట్ కూడా చాలా